संभार ज्योतिष्मागस्ते ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ అందరి శాసనసభ్యుడు, మీ అందరి అభిమాన నాయకుడు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రస్తుత భీమిలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ ఉత్తరనేని శ్రీనివాసరావుకి, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. కార్యకర్తలు కూడా ఉన్నారు. క్రియాశీల కార్యకర్తలు అందరం కూడా మనం ఏదో ఒక రకంగా గౌరవించబడుతూ గత 5 సంవత్సరాలుగా మనందరం ఉన్నాం. కార్యకర్తలకి అండదండలుగా ఉంటూ కార్యక్రమాలను తీసుకెళ్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు జరగడానికి, మన గౌరవాన్ని ఇంకా ముందుగా ఇమిడి చేసుకోవడానికి కార్పొరేటర్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకోలేదు. ఏమి ప్రజలు అసలు ఉన్నారో పోయారో కూడా చూడలేదు. మళ్ళీ అక్కడైతే ఉత్తరంలో పోటీ చేస్తే డిపాజిట్ రావని మళ్ళీ భీమిలి ప్రజలు మర్చిపోయారు. 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అని మళ్ళీ భీమిలికి వచ్చారు. ఈయన గంటా శ్రీనివాసరావు అంతే, చంద్రబాబు గారికి అంతే. వాళ్ళకి ఎలక్షన్లప్పుడు అంటే రాజకీయం అంటే ఒక వ్యాపారం. వాళ్ళకి రావటం, 4 మాయ మాటలు చెప్పడం, ఎలక్షన్లప్పుడు అలాగే కానీ హామీలను ఇవ్వటం. ముఖ్యంగా మీ ఆడవాళ్ళు అమ్మ గుర్తుపెట్టుకోవాలి. డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు, 0 వడ్డీ ఇస్తాడు. మీ అందరికీ రూపాయి ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, 0 వడ్డీ ఇవ్వలేదు. అవునా కదా చంద్రబాబు నాయుడు? కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ జెండా వేయడానికి మనం సిద్ధమా? కాబట్టి మరి అత్యధిక మెజార్టీ మరి మనం. అందరికీ నమస్కారం. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. భీమిలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి మా శాసనసభ్యుడు ఉత్తరంశెట్టి శ్రీనివాసరావు నాయకత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజల్ని ఓటేయమని అడగండి అనే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక కనపడకుండా పోయే నాయకులు కాదు. ప్రజల్లో ఉండే నాయకులను ఎన్నుకోండి. అవంతి శ్రీనివాసరావు లాంటి నాయకుడు నిత్యము ప్రజల్లో ఉంటాడు. ప్రజలకు అవసరాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ విధంగా గత 5 సంవత్సరాలని కృషి చేశారో అట్టాట నాయకులను ఎన్నుకోండి అని చెప్పి భీమిలి నియోజకవర్గ ప్రజల్ని ఈరోజు ఈ సమావేశం ద్వారా కోరటం జరిగింది. ఎందుకంటే గతంలో శాసనసభ్యులుగా ఉన్నోళ్ళు గెలిచినా ఓడినా కూడా ఈ భీమిలి నియోజకవర్గంపై శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. అదే 5 సంవత్సరాల్లో మా పార్టీ శాసనసభ్యుడిగా నెగ్గినాక అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర భీమిలి నియోజకవర్గంలో ఇప్పుడు ఉంది. అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల తరఫున శాసనసభ్యుడిగా మీ ముందుకు వచ్చి ఆయన భీమిలో నిలబడ్డప్పుడు కానివ్వండి, తర్వాత నార్త్ నియోజకవర్గంలో నిలబడ్డప్పుడు కానీ ఏమన్నా కార్యక్రమాలు చేయటం కాదు, అసలు ప్రజలకు కనపడ్డారా? అట్టాటి నాయకులను కాదు ఎన్నుకోవాల్సింది, నిరంతరము ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా
సందర్భంగా భీమిలి నియోజకవర్గ ప్రజలకి చేతులు జోడించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో వాటిల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విశాఖ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా భీముల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర మాది. బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానివ్వండి, 6 లైన్ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉండే స్కూల్స్ని, హాస్పిటల్స్ని ఏ విధంగా రూపురేఖలు మార్చాము ఇవన్నీ చెప్పి ఓట్లు ఇచ్చమని అడుగుతున్నాం. అదే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులుగా ఉండేవాళ్ళు ఏం చెప్పి ఓట్లు అడగాలనుకుంటున్నారు భీమిలి నియోజకవర్గ ప్రజలకి, అది మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు రాబోయే రోజుల్లో ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరో ఆలోచించుకొని ఓటు వేస్తారు, వేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్రెడిబిలిటీ లేని నాయకుడు, దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవడం లేదు. వాలంటీర్ల వ్యవస్థ మా పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారంటే ఆయనే, వీళ్ళని తీసేస్తామని చెప్పింది ఆయనే, ఆయన దత్తపుత్రుడు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని తీసేసే కార్యక్రమం చేయమని కంప్లైంట్ ఇచ్చింది ఆయనే ఎలక్షన్ కమిషన్కి. మళ్ళా తీసేయటం మొదలుపెట్టినాక రాష్ట్రంలో ఉన్న వృద్ధాప్య పింఛను మొత్తం 66 లక్షల మంది వీళ్ళకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం ఉంది, వీళ్ళు చేస్తున్న ద్రోహానికి వీళ్ళు బుద్ధి చెప్తారు అని చెప్పి భయపడిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం అనేది చంద్రబాబుకి పెట్టిన విద్య. ఏ డిసిషన్ అయినా అంతే, తప్పకుండా యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇది చేస్తాను అది చేస్తాను. అందువల్ల ఆయన క్రెడిబిలిటీ లేదు, ఆయన మాట నమ్మరు. అందువల్ల వాటి గురించి ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు, ఎవరు చిత్తశుద్ధితో అవినీతి లేకుండా వాలంటీర్ల సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందో తప్పకుండా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు.